లక్కీ, జున్ను స్కూల్ నుంచి వస్తారు. అమ్మా, నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే రాజేశ్వరి వచ్చి, ఏమిటర్రా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మా నాన్న అని చెప్పి అరుస్తున్నారు అనగానే, ఒకటి చూపించాలి, అమ్మా నాన్న ఎక్కడున్నారు, అమ్మేది అని చెప్పి అనగానే, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది, మరి నాన్న అని చెప్పి పిల్లలు అడుగుతారు. నాన్న ఇంట్లోనే ఉన్నాడు రా అని చెప్పి అనగానే, అవునా, నీకు కాదు ఫస్ట్ చెప్పేది, మా నాన్నకే ఫస్ట్ చెప్తాము అని చెప్పి ఇక జున్ను లక్కీ పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వెళ్తాడు. ఇక మిత్ర ఏమో ఏంటి ఇలా చేశాను అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. తన రూమ్లో కూర్చొని ఇక పిల్లలిద్దరు వచ్చి, నాన్న ఒక గుడ్ న్యూస్ నాన్న, నీకు సర్ప్రైజ్ అని చెప్పి, ఇదిగో మాకు స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి పిల్లలిద్దరు చూపిస్తూ ఉంటారు. ఇక లక్కీ చూపిస్తుందనమాట, చూడనా నాకు ఎన్ని మంచి మార్క్స్ వచ్చాయో అని చూపిస్తూ ఉంటే, చాలా బాగా వచ్చాయి నాన్న అని చెప్పి మెచ్చుకుంటాడనమాట లక్కీని. జున్ను కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి నాన్న చూడు అని చెప్పి అనగానే జున్ను కూడా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తాడు మిత్రకి. కీప్ ఇట్ అప్, చాలా బాగా రాశారు ఎగ్జామ్స్ అని చెప్పి మెచ్చుకుంటాడనమాట. ఆ తర్వాత ఇక పిల్లలిద్దరు అంటారు, అమ్మ ఇది, అమ్మ ఆఫీస్లో ఉందమ్మా అని చెప్పి అంటాడనమాట మిత్ర. ఒకసారి అమ్మ కాల్ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు పిల్లలు. ఇంటికి వచ్చాక చూపించచ్చు కదా మార్క్స్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, లేదు ఒక్కసారి ఫోన్ చేయి అమ్మకి చెప్పాలి అని చెప్పి పిల్లలు అన్నంతో సరే అని చెప్పి ఇక మిత్ర లక్ష్మికి కాల్ చేస్తాడు. ఇక లక్ష్మి ఏమో ఆల్రెడీ గుడి దగ్గరే ఉండి ఎంత పెద్ద గండం దాటింది అన్నట్టుగా ఇక కొంచెం బాధతోని ఏడుస్తూ అలా కూర్చుంటుందన్నమాట ఒంటరిగా. ఇక అప్పుడే మిత్ర ఫోన్ రావడంతో, చెప్పండి అని చెప్పి లక్ష్మి మాట్లాడుతుంది. పిల్లలు మాట్లాడతారంట, ఎక్కడున్నావు లక్ష్మి అని చెప్పి అనగానే, ఆఫీస్లో ఉన్నానండి అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక పిల్లలిద్దరూ మాట్లాడతారు, అమ్మ మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, బాగా మార్క్స్ వచ్చాయి, మాకు నీకు కూడా చూపించాలి, త్వరగా రా అమ్మ ఆఫీస్ నుంచి అనగానే, వస్తానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక జున్ను అంటాడు, అమ్మ నాకు మంచి మార్క్స్ వచ్చాయి నాన్న, కీపిటప్ అన్నారు అనగానే, అవునా నాన్న అని చెప్పి అంటుంది లక్ష్మి ఏడుస్తూనే ఇదంతా కూడా. ఇక త్వరగా రామ్మ, నువ్వు కూడా సైన్ చేయాలి నాన్నతో కలిపి అనగానే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇటు పిల్లలిద్దరూ అంటారనమాట మిత్రతోని, నాన్న నువ్వు కొంచెం స్పేస్ వదిలి అమ్మ కూడా సైన్ చేయాలి కదా, నువ్వు సైన్ చేయి, అమ్మకు వచ్చాక అమ్మ కూడా సైన్ చేస్తుంది అనగానే, సరే అని చెప్పి ఇక మిత్ర ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్లో కొంచెం స్పేస్ వదిలి సైన్ చేస్తాడు. మరో పక్క జాను బట్టలు సర్దుతూ ఉంటుంది. ఇక బట్టలు సర్దుతూ ఒక షర్ట్ కనిపిస్తుంది, ఈ షర్ట్ వేసుకొని చూద్దాము అని చెప్పి తను షర్ట్ వేసుకొని అద్దంలో, అబ్బా ఎంత బాగున్నాను అని చెప్పి తనకు తనే అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల డోర్ తీసుకొని రూమ్లోకి వస్తాడనమాట వివేక్. ఇక వివేక్ చూడగానే, అమ్మో షర్ట్ ఇప్పేసిస్తాను అన్నట్టుగా ఇప్పిపోతూ ఉంటే, ఆగు జాను అని చెప్పి, నేను ఈ షర్ట్లో బాగున్నాను కదండి అని చెప్పి జాను అంటుంది. అది నేను చెప్పాలి అనగానే, మీరు చెప్పినా చెప్పకపోయినా నేను శారీలో అందంగా ఉంటాను, షర్ట్లో కూడా బాగుంటాను అని చెప్పి అంటుంది జాను. శారీలో అందంగా ఉండి షర్ట్లో కూడా నువ్వే అందంగా ఉంటావా అని చెప్పి వివేక్ అంటాడు. మీకు మీ అబ్బాయిలకి ఆ ఛాన్స్ ఉండదు కదా, శారీ కట్టుకోలేరు, ఓన్లీ షర్ట్లోనే అందంగా ఉంటారు అని జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, అంతేం కాదులే, చిన్నప్పుడు మా అమ్మ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో నాకు శారీ కట్టింది, ఆల్మోస్ట్ అందరూ అమ్మాయినే అనుకున్నారు, అంత బాగుండేవాడిని అనగానే, అది అప్పుడు, ఇప్పుడు కాదుగా, మీకు ఆ ఛాన్స్ లేదు అని జాను అంటుంది. ఎప్పుడైనా కూడా ఛాన్స్ ఉంటుంది, నేను శారీ కట్టానంటే అదిరిపోవాల్సిందే అనగానే, అబ్బచ్చా అని చెప్పి అంటుంది జాను. కావాలంటే చూడు అని చెప్పి వివేక్ జాను అల్మారా తీసి అందులోంచి శారీ తీస్తాడనమాట. ఇప్పుడు చూడు నేను శారీ ఎలా కట్టుకుంటాను అని చెప్పి ఇక షర్ట్ మీదే అలా శారీ కట్టేస్తూ ఉంటాడనమాట. మరోపక్క దేవి అని వీళ్ళ గదికి వస్తూ ఉంటుంది. ఈ వివేక్ గడుకుడు ఆఫీస్ నుంచి రాగానే పెళ్ళం గదిలోకి దూరిపోతాడు. ఈ తల్లి తినిందో లేదో ఎలా ఉందో ఏమీ పట్టించుకోడు అని చెప్పి గబగబా వీళ్ళ రూమ్లోకి వస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్క వివేక్ ఆల్మోస్ట్ శారీ కట్టేసేసి, చూడు ఎలా ఉందో అనగానే, భలే కట్టారండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఈ లోపల డోర్ తీసి చూడగానే ఇటు జాను ఏమో షర్ట్ వేసుకుని ఉంటుంది, వివేక్ ఏమో శారీ కట్టుకుని ఉంటాడు. ఇక ఒక్కసారిగా చూడగానే షాక్ అయిపోయి గట్టిగా కేవ్వమని కేకేస్తుందనమాట దేవి అని కళ్ళు మూసుకొని. ఇక మళ్ళీ కళ్ళు తెరిచి చూడగానే ఇక జాను యాజ్ యూజువల్గా శారీలో ఉంటుంది, వివేక్ ఏమో షర్ట్లో ఉంటాడు. ఇక అప్పుడు దేవి అని మనసులో అనుకుంటుంది, వీళ్ళ మీద ఉన్న కోపంతో నాకు అలా కనిపించిందా, అదంతా నా భ్రమ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవి అని. ఏమైంది మామ్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఏం లేదురా, ఎక్కడున్నావో అని చూద్దామని వచ్చాను, సరే అని చెప్పి ఇక దేవి అని షాక్లో అక్కడి నుంచి రూమ్లోంచి వెళ్ళిపోగానే ఇక జాను పడి నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు దాకా నవ్వు ఆపుకున్నావా అనగానే, అవును మరి, లేదంటే కాస్తుంటేనా మీ అమ్మగారికి మీరు దొరికిపోయి ఉండేవారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక వివేక్ జానుని ఒక్కసారిగా తన వైపు లాక్కొని, ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావుగా అని చెప్పి వివేక్ జానుకి కిస్ చేయబోతూ ఉంటే ఇక మిత్ర పిలుస్తాడు. ఇక వివేక్ రూమ్లో నుంచి వెళ్తాడు. వివేక్ మెట్లు దిగి కిందకి హాల్లోకి వస్తాడు. ఇక హాల్లో మిత్ర ఉంటాడనమాట పిల్లలతోని. రే వివేక్, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చావు, ఇంకా మీ వదిన రాలేదేంటి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, మధ్యాహ్నమే వదిన ఆఫీస్ నుంచి వచ్చేసింది కదా అని చెప్పి అంటాడు. అదేంటి ఆఫీస్లో లేదా అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఇక పైనుంచి చూస్తూ ఉంటుందన్నమాట మనీష్. ఇటు మిత్ర అనుకుంటాడు, మధ్యాహ్నమే ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి, ఇందాక ఫోన్ చేస్తే ఆఫీస్లోనే ఉన్నాననింది, కొంపతీసి గుడికి ఏమైనా వచ్చిందా లక్ష్మి, చూసేసిందా అన్నట్టుగా మిత్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక పైనుంచి మనీష కూడా అనుకుంటుంది, ఖచ్చితంగా మా పెళ్ళి ఆగిపోవడం ఆ మనీష ఆ లక్ష్మి చూసే ఉండుంటుంది అని చెప్పి మనీష అలా అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల వస్తుందన్నమాట లక్ష్మి స్వీట్స్ తీసుకొని, మీ ఇద్దరికి మంచి మార్క్స్ వచ్చాయి కదా, స్వీట్స్ తీసుకోండి అని చెప్పి పిల్లలిద్దరికి స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా వస్తూ ఉంటే మిత్ర గమనిస్తాడు, లక్ష్మి నుదుటి మీద కుంకుమ బొట్టుంది, కొంపతీసి గుడికి వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు.
ఉంటాడనమాట. ఎందుకు నాకు అబద్ధం చెప్పింది అన్నట్టుగా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తీసుకోండి స్వీట్ అని చెప్పి లక్ష్మి మిత్రకు కూడా ఇస్తుంది. ఇక వివేక్ కూడా స్వీట్ ఇస్తుంది. ఇక వివేక్ అడుగుతాడు, వదినా నువ్వు మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు కదా, ఇప్పటిదాకా ఎక్కడున్నావు అన్నయ్య అడిగాడు అని చెప్పి అనగానే అది వివేక్ నేను ఏంటంటే ఆఫీస్ పని మీదే బయటకు వచ్చాను అనగానే, ఆఫీస్ పని ఏంటి వదినా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఏం లేదు క్లయింట్ వాళ్ళ ఆఫీస్లో చిన్న పూజ ఉంటే ఆ పూజను అటెండ్ అయ్యి వచ్చానంతే అని చెప్పి లక్ష్మి అలా చెప్తుంది. ఇక ఇటు మిత్ర అనుకుంటాడు, ఓ పూజకి వెళ్ళింది కాబట్టి ఆ కుంకుమ పెట్టుకున్నట్టుంది, గుడికైతే రాలేదనమాట అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిత్ర. ఇక పైనుంచి ఇదంతా చూస్తున్న మనిషి అనుకుంటుంది, మా పెళ్ళి ఆగిపోయిందన్న సందర్భంలో స్వీట్స్ తీసుకొచ్చినట్టుంది దొంగ మొహంది, కావాలని చెప్పి ఇదంతా నాటకం వేస్తుంది. మిత్రకు తెలియకుండా లక్ష్మికి తెలియకుండా మిత్ర బాగానే కవర్ చేసుకుంటున్నారు ఇద్దరు ఓవర్ యాక్షన్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీష. మరో పక్క ఇటు పిల్లలిద్దరూ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ అమ్మకి చూపిస్తూ ఉంటారు. పిల్లలు అంటారు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి, అమ్మా నాన్న నువ్వు సంతకం చేయడానికి స్పేస్ కూడా వదిలేరు అని చెప్పి అనగానే ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తారు. ఇక లక్ష్మి మిత్ర ప్రక్కన స్పేస్ చూసి కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మిత్ర గమనించి, ఏమైంది లక్ష్మి కంట్లో నీళ్ళు అని చెప్పి అనగానే, ఏం లేదండి పిల్లలకి మంచి మార్క్స్ వచ్చాయి కదా ఆనంద బాష్పాలు అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక పిల్లలు అంటారు, అవునమ్మా నువ్వు మమ్మల్ని రోజు ఆఫీస్కి వెళ్ళి మమ్మల్ని స్కూల్లో వదిలిపెట్టి చదివిస్తావు కదా, ఇంటికి వచ్చాక హోంవర్క్ చేయిస్తావు, నీ వల్లే మాకు మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక నువ్వు కూడా స్వీట్ తినమ్మా అని చెప్పి జున్నులకి వాళ్ళ అమ్మకి లడ్డు తినిపిస్తూ ఉంటారు. ఇక లడ్డు తింటూ సడన్గా మనీషాని చూస్తుందనమాట, లక్ష్మి పైన ఉన్న మనీషాని. ఇక మనీష అక్కడ ఉండలేక పక్కకు వచ్చేస్తుంది. ఇక లక్ష్మి అంటుంది, ఇంట్లో అందరికీ కూడా స్వీట్స్ ఇవ్వాలి అని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకొని మనీష దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక మనీష అప్పుడే తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. స్వీట్ తీసుకో మనీష అని చెప్పి లక్ష్మి ఇస్తుంది. అప్పుడు మనీష అంటుంది, ఈ స్వీట్స్ నిజంగా నీ పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అయినందుకేనా అని చెప్పి అనగానే, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అంటుంది. నీ పెళ్ళి ఆగిపోయినందుకు స్వీట్స్ పంచుతున్నా అనుకుంటున్నావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అంటే నువ్వు గుడికి వచ్చావు కదూ అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు లక్ష్మి, నీ పెళ్ళి నేను రాకముందే ఆగిపోయింది అని చెప్పి లక్ష్మి అనగానే మనీష షాక్ అవుతుంది. లక్ష్మి అంటుంది, అక్కడ గుళ్ళో నన్ను చూసి మిత్రగారు నీ మెళ్ళో తాళి కట్టడం ఏమీ ఆపలేదు, ఆయన మనసులో నేనున్నాను కాబట్టి నీ మెళ్ళో తాళి కట్టలేకపోయారు అని లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మనిషి అంటుంది, ఈ రోజు ఆగింది రేపు ఎల్లుండు నువ్వు ఆపలేవు, ఏ రోజుకైనా మిత్ర నా మెళ్ళో తాళి కట్టాల్సిందే అని చెప్పి అంటుంది మనీష. లక్ష్మి అంటుంది, మిత్రగారి మనసులో నేనున్నంత వరకు నీ మెళ్ళో ఆయన తాళి కట్టరు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనీష, మిత్ర నాతో పక్క పంచుకున్నాడన్న గిల్ట్ ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి ఆ గిల్ట్ పోయేలోపు ఖచ్చితంగా నేను తాళి కట్టించుకుంటాగా అంటుంది మనీష. లక్ష్మి అంటుంది, అసలు తప్పే జరిగినప్పుడు గిల్ట్ ఎన్నాళ్ళు ఉంటుందేంటి, మర్చిపోతారు కూడా అని చెప్పి అనగానే, నువ్వా మిత్రకి తప్పు జరగలేదని చెప్పచ్చు, కానీ మిత్రకి మాత్రం తను తప్పు చేశాడని తన మనసులో ఉంది కదా అని చెప్పి అంటుంది మనీష. నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు, ప్రూవ్ చేయలేవు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఆల్రెడీ సగం ప్రూవ్ అయిపోయింది అని చెప్పి అంటుంది లక్ష్మి. అలా అనుకున్నారు కాబట్టి, ఆయన తప్పు చేయలేదని అనుకున్నారు కాబట్టి నీ మెళ్ళో తాళి కట్టలేదు అని లక్ష్మి అంటూ ఉంటే, ఇంకొక సగం గిల్ట్ అయినా ఉంది కదా, అది చాలు మిత్ర నా మెళ్ళో తాళి కట్టేలా చేసుకుంటాను అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, అందాక నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, ఇప్పటికే నువ్వు ఎన్నో తప్పులు చేసేసావు, ఇక నువ్వు చాలానే లిమిట్ క్రాస్ చేసావు, ఇక నేను క్షమించను అనగానే, అప్పుడు మనీష, మిత్ర నీ చెయ్యి దాటే టైం దగ్గరకు వచ్చింది లక్ష్మి అని మనీష అంటూ ఉంటే, నువ్వు చేయకూడని తప్పులు ఎన్నో చేసావు, ఇక నేను క్షమించకుండా ఉండడానికి నా దగ్గర ఏ కారణం కూడా లేదు, అలా ఓర్పు సహనం కూడా ఏ మాత్రం లేవు, ఇక నుంచి నువ్వు నన్ను కొత్త లక్ష్మిని చూస్తావు, కొత్త లక్ష్మి ఎలా ఉంటుందో చెప్పనా, ఇద్దరు పిల్లల అమ్మలాగా ఉండదు, నిన్ను భయపెట్టే అమ్మవారిలా ఉంటుంది లక్ష్మి, తో రెడీగా ఉండు మనీష అని చెప్పి లక్ష్మి మనీష నోట్లో స్వీట్ పెట్టేసి, ఇక నీకు మాటలు ఉండవు మనీష, చేతలే చూస్తూ ఉండు, నేను నీ నుంచి నా భర్తను కాపాడుకోవడానికి ఏం చేస్తానో నువ్వు అసలు ఊహించలేవు, సో బ్యాగ్ రెడీగా సర్ది పెట్టుకొని ఉంచుకో ఓకేనా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమెరికాకి వెళ్తావో అండమాన్కి వెళ్తావో నేను చూస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇక మనీష తన నోట్లో ఉన్న లడ్డూని ఊసేసి, అసలు ఏంటి దీని కాన్ఫిడెన్స్, ఎలా నా నుంచి మిత్రాన్ని కాపాడుకుంటుందో నేను చూస్తాను, అసలు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఏంటి, ఈసారి నేను గెలవలేదంటే ఇంకెప్పటికీ గెలవలేను, సో చూస్తా లక్ష్మి నువ్వేం చేస్తావో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీష. ఇక ఆ తర్వాత లక్ష్మి కిచెన్లో ఉంటుంది, జయదేవ్ ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, హాల్లో ఏమో రాజేశ్వరి ఉంటుంది. ఇక మిత్ర వాళ్ళ ఇంటికి ఇక ఐటీ డిపార్ట్మెంట్ నుంచి రైడ్ కోసం వస్తారనమాట, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఎవరు మీరు అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే, ఈ లోపల మిత్ర ఇటు జయదేవ్ అందరూ వస్తారనమాట. మనీష, మేము వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుంది మీ ఇంట్లో అనగానే, అదేంటి మేము ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తున్నాం అని చెప్పి వివేక్ కూడా అంటాడు, ఆల్రెడీ మీ ఆఫీస్లో కూడా రైడ్ స్టార్ట్ అయింది, మీరు కూడా మాతో కోఆపరేట్ చేయండి, మీ ఫోన్స్ అన్ని ఇక్కడ పెట్టేసేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక జాను అంటుంది, చెప్ప పెట్టకుండా ఈ రైడ్ అనగానే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటేనే చెప్పి రారు జాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇక మీరంతా కోఆపరేట్ చేయండి అని చెప్పి ఇక మొత్తం అంతా వీళ్ళంతా సర్చ్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు సడన్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఏంటి మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఈ లక్ష్మికి ఇలాగే కావాలంటే, ప్రజెంట్ లక్ష్మియే కదా చైర్మన్, కొంచెం లెక్కల్లో తేడా అటు ఇటు ఉన్నా కూడా జైలుకి వెళ్తుంది లక్ష్మి అనగానే, దేవుడా లక్ష్మి జైలుకి వెళ్ళా చూస్వామి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవి అని.
లక్ష్మి ఏమో చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. మిత్ర ఏమో ఏమవుతుందా అని చెప్పి అటు ఇటు నడుస్తూ టెన్షన్తో తిరుగుతూ ఉంటాడు. ఇక జయదేవ్ వచ్చి లక్ష్మితోని, ఏంటమ్మా లక్ష్మి సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రావడం ఏంటి, మనం ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తున్నాం కదా అనగానే, అయినా చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోతుండేండి మావగారు అనగానే, కాదమ్మా మీడియాకి తెలిస్తే ఏమవుతుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి మావయ్య, నేను యాక్చువల్గా రైడ్ చేయమనింది నేనే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎందుకో ఏంటో కాసేపట్లో మీకే తెలుస్తుంది మావయ్య అని చెప్పి లక్ష్మి మెల్లగా జయదేవ్కి మాత్రమే చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళంతా అక్కడ ఉన్న డబ్బు, క్యాష్, గోల్డ్ అంతా తీసుకొచ్చి లెక్క పెడుతూ ఉంటారు. ఇక మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎవరిది అని చెప్పి అనగానే, నాదే అని చెప్పి మిత్ర అంటాడు. మీ లెక్కలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎవరు చైర్మన్ అనగానే, నేనే అని చెప్పి లక్ష్మి అంటుంది. మీ లెక్కలు కూడా అంతా కూడా క్లియర్గా ఉన్నాయి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత జయదేవ్ కంపెనీది కూడా చెక్ చేసి మీది కూడా క్లియర్గా ఉంది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఇక లాస్ట్లో మనీషా కాస్మెటిక్స్ ఇదెవరిది అని చెప్పి అనగానే, నాదే అని చెప్పి మనీషా అంటుంది. ఈ కంపెనీ వీళ్ళదేనా అనగానే, కాదు నాది ఇండివిజువల్ కంపెనీ అని చెప్పి మనీషా అంటుంది. ఇక అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, మీ కంపెనీని ఆడిట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది, మీది కొంచెం తేడాగా ఉన్నాయి లెక్కలు అని చెప్పి, అకౌంట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి అని చెప్పి అనగానే ఇక మనీషా షాక్ అవుతుంది. ఇదంతా కూడా మొత్తం లక్ష్మి ప్లాన్. మరి లక్ష్మి ప్లాన్ వల్ల మనీషాకి ఎటువంటి ఎదురు దెబ్బ తగలబోతుంది ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.